హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖుషి ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చిన్నపిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ పరమాన్నం. ఈ పరమాన్నం పండగలకి స్వామివారికి నైవేద్యంగా పెడతామండి. కానీ ఇలా అప్పుడప్పుడు తినాలి అనిపిస్తే ఏమాత్రం హడావిడి లేకుండా, ఎటువంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా సింపుల్గా చాలా తక్కువ టైంలో, అది కూడా హెల్దీగా చేసుకునే రెసిపీ. అంటే చక్కెర బదులు బెల్లం యాడ్ చేసిన పరమాన్నం అండి. సో లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా దీనికి కొలత కోసం ఒక గ్లాస్ తీసుకొని దానిలో సగం వరకు బియ్యం తీసుకోండి, లేదా మెజర్మెంట్ కప్పుతో ఒక హాఫ్ కప్ దాకా తీసుకోండి. మనం చేసేది తక్కువ క్వాంటిటీ అండి, దానికి ఇది సరిపోతుంది. అదేవిధంగా ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలండి. అంటే అరకప్పు బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా తీసుకున్న అరకప్పు బియ్యం ఇంకా పావు కప్పు సగ్గు బియ్యం రెండు కలిపి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. లేదా మనం సగ్గు బియ్యాన్ని ముందుగానే ఒక అరగంట సేపు విడిగా నానబెట్టుకొని వేసుకుంటే రెసిపీ ఇంకొంచెం ఫాస్ట్గా అవుద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక అర లీటర్ దాకా పాలు పోసుకోవాలండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే 1 లీటర్ దాకా తీసుకోండి. ఇప్పుడు ఈ పాలు లో ఫ్లేమ్లో బాగా మరిగించాలి. మీరు 1 లీటర్ పాలు తీసుకుంటే 1 కప్పు బియ్యం అండ్ అరకప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. పాలు ఇలా పొంగొచ్చే వరకు ఉంచుకోవాలండి. పాలు ఇలా బాగా మరిగాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఇంకా సగ్గు బియ్యం రెండు కలిపి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. మీరు ముందుగా సగ్గు బియ్యం నానబెట్టుకొని ఉంటే ఫస్ట్ బియ్యం వేసి ఆ తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం యాడ్ చేసుకోండి. ఇలా వేశాక ఇప్పుడు గరిటెతో కొంచెం నెమ్మదిగా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. మీరు థిక్గా వద్దు అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. చూడండి, రైస్ ఇంకా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇంకొకసారి గరిటెతో బాగా కలపండి. నెక్స్ట్ ఇందులో రుచి ఇంకాస్త పెరగడానికి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని యాడ్ చేసుకోవాలండి, లేదా 1 కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. చూసేయండి, ఫైనల్ లుక్ సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోయిందండి. ఇప్పుడు ఈ పరమాన్నం బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. గార్నిష్ కోసం పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతే, మన స్వీట్ అండ్ హెల్దీ టేస్టీ పరమాన్నం రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖుషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.